అండి అందరికీ గుడ్ మార్నింగ్. పని అయితే మొత్తం తీరిపోయింది. దీపం కూడా ముట్టించుకున్నా. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. చాయ్ అయితే తాగుతున్నాము. ఇది మా సిద్ధుకు నాకు ఇద్దరికి. అంటే సిద్ధు కొంచెం తాగిండు, మళ్ళీ ఇప్పుడు నాతోనే కొంచెం చాయ్. సిద్ధుకు చాయ్, ఇదైతే నా చాయ్. మీరు ఇంతకు చాయ్ తాగిర్రా, లేచారా అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే చాయ్ తాగుతున్నా. నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నా. మా వారైతే ఈరోజు బీరకాయలు తెచ్చారు. నేనైతే బీరకాయలు పొట్టు గీకుతున్నా అన్నట్టు. సిద్ధ అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోతుండు. నేను ఇక్కడనేమో చిన్నగా వీడియో పెట్టుకొని మళ్ళీ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేదు, నేనే తీసుకోవాలి కాబట్టి ఆడ కొంచెం ఇక్కడ కొంచెం నాకు వీలైనంత వరకు అయితే తీయడానికైతే వీలు చూసుకొని తీసుకుంటున్నా అంతే. చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మేమైతే పొయ్యి అంటు పెట్టుడు కూడా స్టార్ట్ చేసేసినాం వేడి నీళ్ళకు. మా వారైతే పొద్దున్నే చల్లనీళ్ళు వేసి వెళ్ళిపోతారు. నేను సిద్ధ అయితే వేడి నీళ్ళు మాత్రమే వేస్తున్నాం. బాగా చలి పెడుతుంది. సిటీలో కొంచెం చలి తక్కువ ఉంటుంది అని అనుకుంటా. ఎందుకంటే సిటీలో ఇండ్లు దగ్గర ఉంటాయి కాబట్టి చలి అన్నది ఎక్కువ అనిపించదు. పల్లెటూరులో ఇండ్లు కొంచెం గ్యాప్ వచ్చి పెద్దగా ఉంటాయి కదా, చలి అనేది తొందరగా అంటే బాగా వేస్తుంది అన్నట్టు చలి. నాకు అది తెలుసు, ఎందుకంటే మేము పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మాకైతే చలి అంటే విపరీతంగానే చలి పెడుతుంది. ఇక్కడైతే నేనైతే బీరకాయలు పొట్టుగీకి ఇందులో అయితే వేసుకున్నా. 1/2 కిలో బీరకాయలు ఏమో తెచ్చిర్రు. మా వారైతే 1/2 కిలో బీరకాయలు తెచ్చారు. నేను ఇక్కడనైతే బీరకాయలు పొట్టు గీకేసి మంచిగా కడుక్కొని అయితే కోసుకుంటున్నా అండి. ఆ బీరకాయలు కొంచెం కోసేసరికి అయితే టైం పడుతుంది. కూరగాయలు కట్ చేసేది నా దగ్గర ఉంది కదా, కూరగాయలు వెజిటేబుల్ కట్ చేసే మిషన్, అదైతే ఎక్కువ యూజ్ చేస్తలేను. ఎందుకంటే 1/2 కిలో కూరగాయల కోసము అది తీయాలి పెట్టాలని చెప్పేసి నేనైతే ఆ డబ్బాని ఎక్కువ యూజ్ చేస్తలేను. బాగా కూరగాయలు అయితే అది తీస్తే బాగుంటుంది కదా, చిన్న వంటనే కాబట్టి నేనైతే అది తీయడానికి ఇష్టపడతలేను. పక్కకైతే వేసేసిన. నేను ఇక్కడనైతే బీరకాయలు అయితే కోసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే వ్యూస్ అనేది తగ్గిపోయిందని నేను వీడియోస్లో పెడుతున్నా కదా, నిజంగా వ్యూస్ అయితే తగ్గిపోయినాయండి. నాకన్నా వెనుక స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఇట్లా ముందు దూసుకెళ్ళిపోతున్నారు. నేనే వెనకబడిపోయినా అని అనిపిస్తుంది. 1 ఇయర్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసేసి. నాకు 10K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కొంచెం బాధ అనిపిస్తుంది. నేనే గ్యాప్ ఇచ్చేసిన. నేను గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ అట్లనే కంటిన్యూ చేస్తే అయిపోవు, నేనే కొంచెం గ్యాప్ ఇచ్చిన అని చెప్పేసి నన్ను నేను అనుకుంటున్నట్టు. నాకు అప్పుడప్పుడు కూడా అనిపిస్తుంది, నేను 1 ఇయర్ గ్యాప్ అంటే 1 ఇయర్ అవుతుంది కానీ నేను స్టార్ట్ చేసి గ్యాప్ వచ్చేసింది, కనీసం నాకు 10K సబ్స్క్రైబర్స్ కూడా లేరు అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, నా ఛానల్ వెనకబడిపోయింది అని చెప్పేసి. కానీ మళ్ళీ అదే టైం పెడతా అని మళ్ళీ స్టార్ట్ చేస్తా. డైలీ డైలీ నేను చేసే పని వీడియోని అయితే ఖచ్చితంగా పెట్టేస్తా. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా క్లిక్ అవ్వదా అని చెప్పేసి పెడుతున్నా. కొంచెం హోప్ ఉంది, నా మీద నాకు ధైర్యం ఉంది, అంటే నా మీద నాకు నమ్మకం ఉంది. ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అని చెప్పేసి అదే ధైర్యం కొద్ది అయితే ముందుకు సాగుతున్నా. ఏడదాకా వెళ్తుంది అన్నది తెలియదు, చూద్దాం. నా ఛానల్ 10K సబ్స్క్రైబర్లు ఎప్పుడవుతారో అని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ కింద కామెంట్స్ వస్తుంటాయి కదా, నాకేమైనా నచ్చని కామెంట్ ఉంటే ఖచ్చితంగా నేను డిలీట్ చేస్తున్నా. అంటే నా వల్ల అంటే మా ఆయన కానీ ఇప్పుడు చూస్తే బాగోదు కదా ఏమైనా బ్యాడ్ కామెంట్ చేస్తే, అందుకని చెప్పేసి నేను డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే నన్ను ఎవరైనా మాట అంటే అసలు ఎవరైనా ఊరుకోరు, అసలుంటిది భర్త అనేటి వాడు ఎవరు ఊరుకోరు కాబట్టి నా వల్ల వాళ్ళు ఏమి ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మా చుట్టాలు కూడా ఎవరైనా చూస్తారు కావచ్చు, చూసి కామెంట్స్ అని ఓపెన్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వచ్చింది కదా చూస్తలేదా అది ఇదని అనుకుంటారేమో అని చెప్పేసి నాకు నచ్చంది ఏమన్నా కామెంట్ ఉంటే ఖచ్చితంగా నేను డిలీట్ అయితే చేసేస్తున్నా. నార్మల్గా కామెంట్ పెడితే నేను మంచిగానే వదిలేస్తున్నా. నాకు
అంటే రిప్లై ఇవ్వడానికి రిప్లై ఇస్తున్నా, కొన్నిటికి రిప్లై అయితే ఇస్తలేను, చూస్తున్నా అంతే. ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా ఏమి ఇంగ్లీష్ రాదు, వచ్చిందే కొంచెము. ఆ కొంచెం అర్థమైందనుకోమో రిప్లై ఇస్తున్నా, అర్థం కాని కొంచెం టైం పడుతుంది ఇవ్వడానికి. అందులో ఒకటి ఏంటంటే నా ఫోను మా వారి ఫోను లాగింగ్ ఒక్కటే. అంటే నేను నా ఫోన్లో వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు, అలాగే మా వారి ఫోన్లో కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేయొచ్చు. నాకు వచ్చిన కామెంట్సే మా వారికి కూడా వస్తాయి కదా. ఒక్కొక్కసారి మా వారు కూడా కామెంట్ చేసి ఏం రిప్లై చేయడు అన్నట్టు, ఇట్లా లవ్ సింబల్ వచ్చేసి పైకి అంటాడు. అవి వద్దని అనుకో మళ్ళీ నాకు రావు కదా, మళ్ళీ నేను చూసినప్పుడు ఏమైనా ఇయ్యని వాటికి ఉంటే నేను ఇస్తా, లేకపోతే లేదు అంతే. మేము సెల్లు 2 లాగింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా తీస్తే అలా తీస్తే అలా పెడితే ఇలా పెడతా అన్నట్టు. వెళ్ళే టైం ఉంటే ఎక్కువ శాతం అయితే పనికి వెళ్తే నా ఫోన్ అయితే తీసుకెళ్ళను, మా వారి ఫోనే తీసుకెళ్ళి అందులోనే వీడియో తీసుకొని పెట్టేస్తా. మేమిద్దరం ఒక్క దగ్గర ఉండం కదా, అప్పుడు ఎక్కువ శాతం నా ఫోన్లోకి వెళ్ళి యూజ్ చేస్తా అంతే. నేను ఇక్కడనైతే కూర పొయ్యి మీద వేస్తున్నా, బీరకాయ కూరనైతే వేసేసిన. చాలా సింపుల్. ఒక చిన్న ఉల్లిగడ్డ, 2-3 మిర్చి, ఒక చిన్న టమాటా వేసుకొని, లాత బీరకాయలు తొందరగా ఉడికిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా, ఉడికిపించుకున్నట్టు. మొన్న నేను సోరకాయను బొబ్బల కూర అని ఒక వీడియో వేసిన కదా, మా వారైతే అసలు అందులో బొబ్బర్లు వేసినందుకు అసలు కూర అన్నది ముట్టుకోలేదు. ఎందుకంటే తినడు, అనవసరంగా వండినని చెప్పేసి మేమే వండుకున్నాం కాబట్టి 2-3 రోజులు మేమే తిన్నాం, ఖరాబ్ ఏం కాలేదు. చలికాలం కాబట్టి కూరలు ఎక్కువ ఏం ఖరాబ్ కావు. మేమే 2-3 రోజులు తిన్నాం కాబట్టి మా వారైతే అస్సలు ముట్టుకోలేదండి, మేమే తిన్నాము. అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు బీరకాయలల్లో పప్పు వేద్దామని అనుకున్నా, కానీ మొన్ననే పప్పు వేస్తే తినలేదు కదా, మళ్ళీ రోజు వేస్తే తినడో అని చెప్పేసి అవే వండేసిన. నాకైతే బీరకాయ తెచ్చినప్పుడు బీరకాయ పప్పు వేసుకొని చారు వేసుకోవడం ఇలాంటివి ఇష్టము, కానీ మా వారికి ఏమో నచ్చదు. మనం మళ్ళీ సపరేట్గానైతే కర్రీ అయితే ఉండలేను కదా, ఏది ఉంటే అది తినడమే అన్నట్టు. ఇక్కడనైతే కారం వేసుకుంటున్నా. బీరకాయలు అయితే లాతాయి కాబట్టి తొందరగా ఉడికిపోయినాయి. ఇంతకు ఈరోజు మీరేం కర్రీ వండుకున్నారు, మీరేం చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఇంకా వేరే పని అయితే చేసిన, అదైతే వీడియో తీయలేదు. ఓన్లీ నేను అన్నం తినదాకానే వీడియో వేసిన, కూర అయినాక. అంటే ఆ మధ్యలో జరిగే పనులన్నీ ఇంకేం తీయలేదు, అవంతా తీస్తే ఫుల్ బ్లాక్ అయిపోతుంది. ఆడ కొంచెం అక్కడ కొంచెం కర్రీది వంటది పూర్తి చేసి ఆ తర్వాత తినేది కొంచెం క్లిప్ అయితే పెట్టేసిన అంతే. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన వీడియో 10Kకు దగ్గరగా ఉంది. మీ సపోర్ట్ నాకు కావాలి, ప్లీజ్ షేర్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎందుకో 10K అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి 10K అను, కనీసం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయినా ఉన్నారు నాకు అని చెప్పుకోవడానికైనా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అని అడుగుతున్నా అంతే. నా వీడియోస్ బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటారు, కానీ నేను అడగడంలో తప్పు లేదు కదా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. సో నేనైతే అడుగుతున్నా. సో వీడియో ఇంతే, నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్. ఒక చిన్న విషయం మర్చిపోయాను, మా పాపకి ఆయిల్ అప్లై చేసే వీడియో పెట్టానని ఒకరు మెసేజ్ చేస్తారు కదా. మా పాప హాస్టల్ నుండి వచ్చినాక ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసే వీడియోని అయితే పెట్టేస్తా. సో అంతవరకు అయితే వెయిట్ చేయాలి.